నమస్కారం. భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ రోజు నినదించే నినాదం భారత మాతాకి జై. మా భారత మాతని మేము కొలుస్తాం, పూజిస్తాం. అలాంటి భారత మాత లాంటి మహిళల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ మూక విపరీతమైన అవమానకరమైన పద్ధతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న మొన్న నీట్ సంబంధించిన పేపర్ లీకేజ్ కుంభకోణం మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి విద్యార్థినీలు, మహిళల్ని సెక్స్ వర్కర్లు అనే పేరుతో, అలాగే నిర్భయ లాంటి ఘటనలు చేస్తాము, అలాగే సామూహిక అత్యాచారం చేస్తాము, చంపేస్తాము అనే పద్ధతిలో ఈరోజు ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నారు. రుషిక సింగ్ కావచ్చు, అలాగే ఇంకొక ఋషిక 15 ఏళ్ల మైనర్ బాలిక కావచ్చు, అలాగే ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జేఎన్యూఎస్యు వైస్ ప్రెసిడెంట్ గోపిక మీద కావచ్చు, ఈరోజు ఆన్లైన్లో తీవ్రమైన వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే ప్రధానమంత్రి గారేమో ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. మనం పిల్లల్ని సభ్య సమాజం విలువలు నేర్పాలని చెప్పేసి ఆయన ఏదో ఇలా సంస్కరించే పద్ధతిలో మాట్లాడాడు తప్ప ఈ దేశ ప్రధానమంత్రి ఈరోజు ఢిల్లీలో అలాగే ఆన్లైన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న లాంటి ట్రోలింగ్, బెదిరింపులు, రాజ్యాంగం కల్పించిన హక్కుగా ప్రశ్నిస్తున్న దాని మీద స్త్రీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి వీళ్ళ మీద మహిళలకు రక్షణ తీసుకోవడంలో, కల్పించడంలో మాత్రం మాట్లాడిన పరిస్థితున్నది. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ అండ చూసుకొని, బీజేపీ అండ చూసుకొని రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఆన్లైన్ వేదికల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ మౌనం వేడాలి. ఈ విద్యార్థినీలకి ప్రశ్నించిన, పోరాడిన మహిళలు, ఎందుకంటే ఈ ఉద్యమంలో మొత్తం అమ్మాయిలు ముందుండి నడిపించిన పోరాటం, ముందు బాగానే ఉన్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని ఈ రూపంలో బెదిరించడం ఇవన్నీ కూడా సరైనది కాదు. ఇది వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రధాని మోడీ కేవలం క్షమిస్తున్నారనే పదంతో వదిలేయడం కాదు, క్షమించడం కాదు, వీరికి రక్షణ కల్పించి చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకల మీద చర్యలు తీసుకోకపోతే మరో పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. మీరు భారత మాతాని నినదించే మీరు ఆ మాతల్ని గౌరవించలేకపోవడం సిగ్గుచేటు. ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులారా, ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపండి. నమస్కారం. భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ రోజు నినదించే నినాదం భారత మాతాకి జై. మా భారత మాతని మేము కొలుస్తాం, పూజిస్తాం. అలాంటి భారత మాత లాంటి మహిళల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ మూక విపరీతమైన అవమానకరమైన పద్ధతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న మొన్న నీట్ సంబంధించిన పేపర్ లీకేజ్ కుంభకోణం మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి విద్యార్థినీలు, మహిళల్ని సెక్స్ వర్కర్లు అనే పేరుతో, అలాగే నిర్భయ లాంటి ఘటనలు చేస్తాము, అలాగే సామూహిక అత్యాచారం చేస్తాము, చంపేస్తాము అనే పద్ధతిలో ఈరోజు ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నారు. రుషిక సింగ్ కావచ్చు, అలాగే ఇంకొక 15 ఏళ్ల మైనర్ బాలిక కావచ్చు, అలాగే ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జేఎన్యూఎస్యు వైస్ ప్రెసిడెంట్ గోపిక మీద కావచ్చు, ఈరోజు ఆన్లైన్లో తీవ్రమైన వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే ప్రధానమంత్రి గారేమో ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. మనం పిల్లల్ని సభ్య సమాజం విలువలు నేర్పాలని చెప్పేసి ఆయన ఏదో ఇలా సంస్కరించే పద్ధతిలో మాట్లాడాడు తప్ప ఈ దేశ ప్రధానమంత్రి ఈరోజు ఢిల్లీలో అలాగే ఆన్లైన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న లాంటి ట్రోలింగ్, బెదిరింపులు, రాజ్యాంగం కల్పించిన హక్కుగా ప్రశ్నిస్తున్న దాని మీద స్త్రీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి వీళ్ళ మీద మహిళలకు రక్షణ తీసుకోవడంలో, కల్పించడంలో మాత్రం మాట్లాడిన పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ అండ చూసుకొని, బీజేపీ అండ చూసుకొని రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఆన్లైన్ వేదికల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ మౌనం వేడాలి. ఈ విద్యార్థినీలకి ప్రశ్నించిన, పోరాడిన మహిళలు, ఎందుకంటే ఈ ఉద్యమంలో మొత్తం అమ్మాయిలు ముందుండి నడిపించిన పోరాటం, ముందు బాగానే ఉన్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని ఈ రూపంలో బెదిరించడం ఇవన్నీ కూడా సరైనది కాదు. ఇది వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రధాని మోడీ కేవలం క్షమిస్తున్నారనే పదంతో వదిలేయడం కాదు, క్షమించడం కాదు, వీరికి రక్షణ కల్పించి చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకల మీద చర్యలు తీసుకోకపోతే మరో పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. మీరు భారత మాతాని నినదించే మీరు
ఆ మాటల్ని గౌరవించలేకపోవడం సిగ్గుచేటు. ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులారా, ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపండి.